ఐశ్వర్య దీపం ఉప్పు దీపం ఉపయోగాలు. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం. ఇది ఎలా పెడతారో తెలుసుకుందాము. ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు 2 తీసుకొని వాటికి పసుపు కుంకుమ రాసి నేలపై బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపై ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పుపై పసుపు కుంకుమ చల్లాలి. ఒక చిన్న ప్రమిదలు ఒకదానిపై ఒకటి పెట్టి పసుపు కుంకుమలు పువ్వులు పెట్టి ప్రమిదను నూనె కానీ నెయ్యి కానీ పోసి 2 వత్తులు ఒకటిగా వేసి వెలిగించాలి. దీపం శ్లోకం చదువుకోవాలి. పళ్ళు కానీ పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదనగా నైవేద్యం పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి. కనకధార స్తోత్రం కూడా చదివితే మంచిది. శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదల్లోని ఉప్పును తీసి నీటిలో కలపాలి. వీలు పడని వారు ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పొయ్యాలి. నేలలో వెయ్యడమే సరైన పద్ధతి. అవకాశం ఉన్నవాళ్ళు నదిలో కలపవచ్చు. ప్రమిదలు మాటిమాటికి కొత్తవి మార్చవలసిన పని లేదు. ప్రతి వారం అవి వాడుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసివేయాలి. ఆ తరువాత ఆవునకు అరటి పండ్లు, తోటకూర లేదా పచ్చిగడ్డి ఆహారం ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారాలు కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ సంకల్పం అనుకొని ఇంట్లో చేయాలి. ఈ ఉప్పు దీపం ఈశాన్య భాగంలో పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది. అంటే పూర్తి ఈశాన్యం మూలకు కాకుండా కొంత దగ్గరలో ఉండేలా చూసుకోవాలి. 41 శుక్రవారాలు ఉప్పు దీపం పెట్టేవారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ధన ఇబ్బందులు తొలగిపోతాయి. రాళ్ళ ఉప్పుపై పెట్టడమే సాంప్రదాయం. తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న చెట్లకు బకెట్ నీళ్ళలో వేసి కలిపి కరిగాక చెట్లకు పొయ్యవచ్చు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.